వాళ్ళకి లేని ఫార్మాలిటీస్ నాకు మాత్రం ఎందుకు? నేను ఎవరికి ఎలాంటి కర్మకాండ చేయను. కావాలంటే బతికున్న దీనికి పిండ పెట్టమనండి, హాయిగా పెడతాను. పీడ వదిలిపోతుంది. మీ కోపం నా పైనే కానీ నిత్య పైన కాదు కదండి. నాకు నువ్వు నా కోపమే. తన ప్లేస్ లోకి నిన్ను పంపిన ఆ నిత్యన్న కోపమే. మీ ఇద్దరు కలిసి నా లైఫ్ తో ఆడుకున్నారు. మీ కోపం నా మీద చూపించండి. చనిపోయిన వాళ్ళపై కోపగించుకోవడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. పైగా అది మంచిది కూడా కాదు. ఓ, ఏది మంచో ఏది చెడో నువ్వు నాకు నేర్పుతున్నావా? అవును మరి, మంచి చెడులు నీ దగ్గర నేను నేర్చుకోవాలి. నేను మంచి చేశానో చెడు చేశానో ఆ దేవుడికి తెలుసు. ఈ రోజు మీకు అర్థం కాకపోయినా ఏదో ఒక రోజు అర్థం చేసుకుంటారు. దయచేసి ఇప్పుడు నిత్యకి ఆత్మశాంతి కలిగించండి. మీకు దండం పెడతాను. అంటే ఇప్పుడు నిత్యకు పిండం పెట్టపోతే దయ్యమై గాల్లో తిరుగుతుందా, లేదా నీ ఒంట్లోకి వచ్చి నన్ను పట్టి పీడిస్తుందా? జై, పిచ్చి పిచ్చిగా మాట్లాడకుండా చెప్పిన పని చెయ్యి. వద్దులేండి బామ్మగారు, జైకి ఇష్టం లేని పని తనతో చేయించడం ఎందుకు? ఏ కర్మకాండ వద్దు, వదిలేయండి. ఇప్పుడు మీకు నా ఇష్టాలు గుర్తొచ్చాయంటే ఇన్నాళ్ళు ఈ గౌరవం ఏమైంది? కన్న కూతురు చచ్చిపోతే నాకొక్క మాట కూడా చెప్పని మీరు ఈరోజు మీ అమ్మాయికి నేను పిండం పెట్టనంటే ఎంతలా బాధపడిపోతున్నారు? ఫీలింగ్స్, ఎమోషన్స్ మీకు మాత్రమేనా? నాకుండవా? నేను మనిషిని కదా? సారీ 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 మీ దృష్టిలో నేను తోలు బొమ్మని కదా, మీరు ఆడించిన ఆట బొమ్మని. జరిగిన దానికి నిత్యకి ఏ సంబంధం లేదండి. మధ్యలో నువ్వు మాట్లాడకు. ఏ సంబంధం లేదంట. లేకుండానే నువ్వు తన స్థానంలోకి వచ్చావా? నన్ను మోసం చేశావా? సరే, నేనే మోసం చేశాను అనుకోండి. మధ్యలో నిత్యం చేసింది. నిన్ను మాట్లాడద్దని చెప్పే కదా. నాతో మాట్లాడే అర్హత నీకు లేదు. ఇంతకీ కర్మకాండ చేస్తావా లేదా జై? చెయ్యండి డాడ్, చెయ్యాల్సిన అవసరం నాకు లేదు. ఇది అవసరం కాదు బాబు. నిత్య పట్ల నువ్వు నిర్వర్తించాల్సిన విధి. నాకే విధులు హక్కులు వద్దు పిన్ని. మీరు వద్దనుకుంటే వదిలిపోయేది కాదు సార్ ఇది. వదలకపోతే వదిలించుకుంటాను. లేదు, ఇప్పుడే వదిలేశాను. వదిలేయడం ఏంటి జై? నా మాటగా అడుగుతున్నాను, నిత్యకు పిండ ప్రదానం చేస్తావా లేదా? ఈ అడుక్కునే దానికో అనాథ శవానికో అంత్యక్రియలు చేస్తా తప్ప నిత్యకు చేయం జడ్జి. ఈ ప్లేస్ లో ఇంకొక క్షణం కూడా ఉండను. ఆగు జై. నిత్యకు నువ్వు పిండ ప్రదానం చేయకపోతే నాకు చేయాల్సి ఉంటుంది. జైజీ, అవును, నేను చెప్పిన మాట వినకపోతే ఈ క్షణమే నేను ఈ చెరువులో మునిగి చనిపోతాను. అప్పుడు నా శవంతో పాటు నిత్య కూడా కర్మకాండలు జరిపించండి. అయ్యో జేజీ, బావగారు, జేజీ, బావగారు! ఆగండి, ఆగండి. నన్నెవరైనా ఆపడానికి ప్రయత్నిస్తే నా మీద ఒట్టే.
నాన్న, నాన్న, జై, ఒరే జై, జై. ఉండి, జై, నాన్న, ఒప్పుకోరా, ఒప్పుకోరా. చూడరా, జై, ఒప్పుకోరా. ఒప్పుకోరా. చిన్నప్పటి నుంచి నా ప్రతి ఇష్టాన్ని మీరు గౌరవించారు. ఇప్పుడేంటి కొత్తగా నాకు ఇష్టం లేని పని నాతో బలవంతంగా చేస్తున్నారు? ఎందుకు ఏంటి నడకు జై. నీ ఇష్టాలపై మాకెప్పుడూ గౌరవం ఉంటుంది. మాకు నీ గతం ఎంత ముఖ్యమో భవిష్యత్తు కూడా అంతే ముఖ్యం. మేమింతగా పట్టుబడుతున్నావంటే ఏదో బలమైన కారణం ఉండే ఉంటుందని అర్థం చేసుకో. ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది నీ ఒక్కడి గురించి కాదు, ఈ సూర్యదేవర వంశం గురించి. ఒక్కడిగా నిర్ణయం తీసుకొని నా చావుతో నీ పంతాన్ని నెగ్గించుకుంటావో, లేక వారసుడిగా వంశం గురించి ఆలోచించి నేను చెప్పిన పని చేస్తావో నీ ఇష్టం. నిత్య కర్మకాండకైనా నా ఆత్మాహుతికైనా చెరువు సిద్ధంగా ఉంది. ఏమయ్యా ఇంకా ఇంతసేపు? 5 నిమిషాలు మేడం. ఆ, ఏమయ్యా అరగంట నుంచి అదే మాట చెబుతున్నావు. అసలు నీ వల్ల అవుతుందా కాదా అది చెప్పు ముందు. నా వల్ల కాకపోతే మీరు వచ్చి చేయండి సార్. ఏంటి చంద్రిక, ఆఖరికి ఆ డ్రైవర్ కూడా నా మాట లెక్క చేయటం లేదు. కొందరిని చూస్తే పెట్టబుద్ధి అవుతుంది, కొందరిని చూస్తే కొట్టబుద్ధి అవుతుంది. తమరి ఫేస్ లో ఫీలింగ్ అలా ఉంది మరి. ఇంట్లో గౌరవిస్తే వీధిలో కూడా గౌరవిస్తారు. ముందు నువ్వు నాకు రెస్పెక్ట్ ఇస్తే వీధిలో వాళ్ళు కూడా రెస్పెక్ట్ ఇస్తారు. ఇప్పుడు అదొక్కటే తక్కువ. ముందు చెరువుగట్ట దగ్గరికి ఎలా చేరుకోవాలో అది ఆలోచించండి. అందరూ కండిషన్ లో ఉన్న కారులో వెళ్ళి మనల్ని మాత్రం కారు అనబడి స్క్రాప్ లో రమ్మన్నారు. ఏం చేస్తాం? అది స్టార్ట్ అయ్యే వరకు వెయిట్ చేస్తాం. అప్పటి వరకు ఆగితే అక్కడ కర్మకాండ జరిగిపోతుంది. ఆఖరిన పిండాలు తినడానికి వచ్చే కాకుల్లా వెళ్ళాలా మనం? అదేదో మన సొంత మనిషి పిండ ప్రదానానికి వెళ్ళినట్టు తొందర పెడతావెందుకు చంద్రిక? చచ్చింది స్వరూప కూతురు. తొందర పడుతుంది నేను కాదు, మా ముసల్ది. అదెవరితో చస్తే దానికి మనం పిండం పెట్టడం ఏమిటో నాకు అర్థం కావటం లేదు. నాకు కూడా అర్థం కావటం లేదు. నిత్య చనిపోయిందన్న బాధ ఏ ఒక్కరిలోనూ లేదు. ఆ స్వరూప అయితే వేరెవరో చనిపోయినట్టు తన కూతురు చనిపోయిందని స్టేట్మెంట్ ఇచ్చింది. స్వరూప వాలకం ఒకెత్తైతే మా ముసల్ది చేసిన హడావుడి గమనించారా? నిత్య చావడం మనకేదో మేలైనట్టు పని మనిషి కూతురు మంగే మనింటి కోడలని డిక్లేర్ చేసింది. జైకి ఇష్టం లేకపోయినా వాడికి దాన్ని అంటగడుతోంది. వాడితో 1-2 రోజులు కూడా గడపలేని ఆ నిత్యకి వాడి చేత్తో పిండం పెట్టిస్తోంది. ఇదంతా చూస్తుంటే మనకు తెలియని మిస్టరీ ఏదో నడుస్తుందని నాకు అనిపిస్తుంది. అందుకే కావాలని మనల్ని సైడ్ చేస్తున్నారేమో. వాళ్ళు సైడ్ చేస్తే మన సైడ్ ఇస్తామా? చొచ్చుకుపోము. ఏమండి, ఏదో కారు వస్తుంది, ఆపండి, మనం వెళ్దాం. చంద్రిక, రోడ్డుపై కారు వస్తున్నట్లేదు. అమ్మో, రన్వే పై ఫ్లైట్ దూసుకొస్తున్నట్టుంది. దాన్ని ఎలా ఆపటం? ఏదో ఒకటి చేసి ఆపండి. అమ్మో, నా వల్ల కాదు. నీ ఆకారం చూసి ఏమన్నా ఆపుతారేమో. నువ్వు ట్రై చెయ్యి. ఛీ, ఏ పని చేత కాదు. చూడండి. లెఫ్ట్ ప్లీజ్, లెఫ్ట్.
చంద్రిక నీకేం కాలేదు కదా చంద్రిక? ఏమైంది చంద్రిక, ఏమైంది? ఏమండి మంగెళ్ళిందండి. మంగ ఇప్పుడు వెళ్ళటమేంటి? ఎప్పుడో జైతో వెళ్ళింది కదా. అంటే అది నిత్య నిత్య బా నిత్య చనిపోయింది కదా. హ, దెయ్యమయ్యి తన పిండ ప్రదానానికి తనే వెళ్తుందా? లేదండి, నిత్య బ్రతికే ఉందనిపిస్తోంది. కార్లో వెళ్ళింది నిత్యే. ఏమంటున్నావు చంద్రిక? అంటే మొన్న నేను అడవిలో చూసింది నిత్యనేనా? నిత్య బతికే ఉందా? మరి చనిపోయిందని ఎందుకు చెప్పారు? ఏంటి అవసరం? అబ్బా అంత గందరగోళంగా ఉంది. ఈ గందరగోళం పోవాలంటే మనం వెంటనే అక్కడికి వెళ్ళాలి. ఏదో వెహికల్ పట్టుకుని వెళ్దాం. కూర్చోండి బాబు. కూర్చోండి సార్. కళ్ళ ముందు బతికున్న కన్న కూతురికి పిండ ప్రదానం జరుగుతుంటే నిస్సహాయంగా కళ్ళప్పగించి చూడాల్సిన దుస్థితి ఏ కన్న తల్లికి రాకూడదు. ఛ, చచ్చినోళ్ళు ఏ ఒక్క విధో ఆపి చూడడం లేదు. అంతే చంద్రిక. కొంతమందిని చూస్తే ఆపబుద్ధి అవుతుంది, కొంతమందిని చూస్తే ఆపబుద్ధి కాదు. ఫేస్ వాల్యూ. ఏంటి సెట్ అయ్యరా? కాదు, రివెంజ్. ఛీ! సిగ్గులేదు. ఏ పని చేయడం చేత కాదు గాని పెళ్ళాంపై ప్రతీకారం ఒకటా? చూస్తూ ఉండండి, ఈసారి వచ్చే వెహికల్ ఆపకపోతే నేను చంద్రికనే కాదు చూడు. లిఫ్ట్ లిఫ్ట్ ప్లీజ్, లిఫ్ట్ ప్లీజ్. ఆగండి. లిఫ్ట్ ప్లీజ్. అరిచింది చాలు, వచ్చి బండెక్కండి. బండి నీపై ఎక్కలేదా? ఏంటి? ఏమీ లేదు, సాధించావు అని చెప్తున్నా. కారు టిప్పర్ని గుద్దినా, టిప్పర్ వచ్చి కారును గుద్దినా కారుకే డేంజర్ కదా, అందుకే ఆపి ఉంటాడు. ఏంటి మళ్ళీ ఏదో అంటున్నా? ఏమీ లేదు. అన్నట్టు మర్చిపోయాను, మనం ఇంత అర్జెంటుగా చెరువు దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? ఆ చెరువులో మిమ్మల్ని నిమజ్జనం చెయ్యాలి.
నిత్య బతికే ఉందని జైకి చెప్పాలి కదా. నిత్య బ్రతికే ఉందని చెప్పాలి, మంగ మోసం చేసిందని చెప్పాలి, ఇదంతా చేయించింది స్వరూపే అని చెప్పాలి. అంటే ఒకే దెబ్బకి 3 పిట్టలన్నమాట. నిత్య, మంగ, స్వరూప ముగ్గురు అవుట్. అవును, అసలే జై వాళ్లపై పీకల్లోతు కోపంలో ఉన్నాడు. ఈ టైంలో మనం అసలు నిజం చెప్పామంటే అగ్గి మీద గుగ్గిలలా అయిపోతాడు. ముగ్గుర్ని గెంటేస్తాడు. జీవితంలో మళ్ళీ తన మొహం చూడకూడదని తెగేసి చెప్పేస్తాడు. వాళ్ళు వెళ్ళిపోతారు, మన స్వప్న తిరిగొస్తుంది. ఏవైనా నీ బుర్రే చంద్రిక. అన్ని నా తెలివితేటలే వచ్చాయి. ఐఎమ్ సారీ బేబీ, ఐఎమ్ వెరీ వెరీ సారీ. ముంచావు కదా బేబీ, రాకూడని చోటుకు వస్తున్నావు. ఏంటి ఇవిడ కంగారు పడుతుంది? ఏమై ఉంటుంది?